హాయ్ అండి. ఈరోజైతే మనం దొండకాయ ఎగ్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాతకి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైపోయిన తర్వాతకి ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసేసుకొని కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, మొత్తం కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి దొండకాయ ముక్కల్ని. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తూ ఉంటాయి, దొండకాయ ముక్కలు మాడిపోతాయి. చూడండి, మరొకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే ఆల్మోస్ట్ మనకు 50% దొండకాయ ఫ్రై అయిపోయిందనమాట. ఖచ్చితంగా దొండకాయ తినండి ఫ్రెండ్స్, మెమొరీ లాస్ అలాంటిది ఏమీ కూడా ఉండదు, అదంతా ఫేక్. ఖచ్చితంగా దొండకాయ తినండి, ఓకేనా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దొండకాయ కూడా ఫ్రై అయిపోయిందండి మొత్తం కూడా. ఇప్పుడు నేనైతే పావు కిలో దొండకాయకి 2 ఎగ్స్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. మీరు కొంతమంది హాఫ్ కేజీ తీసుకుంటారు దొండకాయ. హాఫ్ కేజీ ఎగ్స్ తీసుకున్నప్పుడు 4 ఎగ్స్ తీసుకోండి. నేనైతే పావు కిలో తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. గుడ్డు పగలగొట్టి అలా వేసేసుకొని మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా దొండకాయ ముక్కలకు బాగా పట్టుతుందనమాట. చూడండి, ఇప్పుడైతే మంచిగా రెండు ఆయిల్లో ఫ్రై అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకైతే. చూడండి, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీ ఎంత తినగలుగుతారో అంతగా కొంచెం కారం వేసుకోండి. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటే మనకు దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.